తెలంగాణ స్పెషల్ సర్వపిండి రొట్టె. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేస్తారు, కానీ మా పిల్లలు తినరని నేను వేయట్లేదు. కరివేపాకు కూడా వేయాలి, కానీ ఇక్కడ అందుబాటులో లేదు నాకు, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాం. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి గిన్నె చుట్టూ ఆయిల్ పెట్టేసి పిండి వేసి ఇలా ప్రెస్ చేసి గిన్నె చుట్టూ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో హోల్స్ కూడా పెట్టాలి. అలా అయితేనే సర్వపిండి ఉడుకుతుంది, లేకపోతే మాడిపోతుంది. కొంతమంది పెనం మీద కూడా చేస్తారు, కానీ మేము మాత్రం ఇలానే చేస్తాం. మా సైడ్ ఇక్కడ ఇలానే చేస్తారండి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేద్దాం. సర్వపిండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. వేడి మించి దించితే రాదండి, కొంచెం చల్లారాక. సర్వప్ప ఆల్రెడీ రెడీ అయిపోయిందండి, మొత్తం ఇలా ఉడికిపోయింది.